సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము టీవీఎస్ షోరూమ్కి అయితే వెళ్ళామన్నమాట. టీవీఎస్ కాదు, అదేనమా యమహా షోరూమ్కి అయితే వెళ్ళాము. ఒక కొత్త బైక్ తీసుకోవాలని. మా అమ్మకు స్కూటీ అయితే చెడిపోయింది. సో అదే 9 ఇయర్స్ నుంచి వాడుతున్నాము. అది అలాగే వాడి ఎందుకు ప్రాబ్లం వస్తుందని ఊరికే నేను కొత్త బైక్ తీసుకోమని పోయినాము. యమహా ఫ్యాషన్ అనమాట. డ్రమ్ము తీసుకుంటా. అదేమా డ్రమ్ము కాకుండా ఇంకోటి ఏందమ్మా రాసి వచ్చింటారు చూడు, డిస్క్ తీసుకుంటాను. ఫ్యాషన్ డిస్క్. ఎందుకంటే ముందు ఊరికే అంత డబ్బు తీసుకునేటప్పుడు డ్రమ్ బదులు డిస్కే తీసుకుంటే బెటర్ కదా అని చూసినారు కదా. ఇదైతే చేస్తాను అనమాట. మా అమ్మ అయితే వంట అయితే చేసింది. నిన్నటిదే మా అమ్మ తింటా అంటే ఎందుకు నువ్వు మా అమ్మ కూడా తింటాను అని చూస్తున్నారు కదా. మా అవ్వ ఏం చేస్తుందో. మా అవ్వ వచ్చేసి ఇప్పుడు వడియాలు అయితే ఎంచుతానమాట. అదండి వడియాలు. ఇది ఎవరు మా చేసింది? మా అమ్మనే చేసింది అనమాట. వడియాలు కష్టపడి ఎండలో వేయించింది, ఎండబెట్టింది. నల్లగా కొంచెం భలే ఉంది చూడు. ఇంకా కలర్ వేయచ్చు, ఫుడ్ కలరు, కానీ వద్దు ఊరికి ఎందుకు. ఊరికి పసుపు వేసినా పర్వాలా. ఇదో ఎర్రగడ్డలు తీసుకొచ్చాం. ఈరోజు ఎంతమ్మా ఎర్రగడ్డల రేటు? 40 రూపీస్ అంట కేజీ. 40 రూపీస్ అంట. మూట నీకు 2000 పడుతుంది అనమాట. చాలా రేట్ ఎక్కువ కదా అనుకున్న దానికన్నా ఇప్పుడైతే మనం ఇది ఎట్టపోతున్నాం. ఒకసారి ఏం చేసినానంటే నూనె బాగా కాలుతా ఉన్నింది ఉడియాలతో పాటు. నేను అది చూసుకోకుండా ఉడియాలు లొక్క నోట్లో వేసుకున్నాం. బొబ్బలు వచ్చేసినాయి, చెయ్యి నోరంతా కాలిపోయింది. అందుకని కకృతి తగ్గించుకోమని చెప్పింది. చూసారు అదే, మేము ఇంకా ఇంట్లో చేరి ఫ్యాన్లు కూడా బీచుకోలేదు. వాళ్ళు బీచలేదు అనమాట. మేము ఆ ఇంట్లో చేరినప్పుడు ఫ్యాన్లు అయితే వాళ్ళే బీచినారు అనమాట. కరెంట్ అప్ అండ్ డౌన్ వస్తుందని వాళ్ళకి. సో మేమే మా ఫ్యాన్లు నింటే అది చెడిపోయినాయి. ఆ బీచుకోకుండా అంటే పక్కన వేసేసి అది చెడిపోయింది. కొత్త ఫ్యాన్లు కొనుక్కోవాలన్నమాట ఇప్పుడు మేము. చూస్తున్నారు కదా, ఇదే మా ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చింది. ముందు ఆ ఇంట్లో చాలా ఇరుకాటంగా ఉండేది. కాస్త పెద్ద ఇల్లు అయింది ఇది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది బ్యాటరీ అనమాట. ఇదో పైన ఇది చాలా పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది అనమాట. ఇప్పటికి కూడా పనిచేస్తాను లేదో కొద్దిగా తెలియలే. మళ్ళీ పోవాలా మెకానిక్ కాడికి. మా అమ్మకి అయితే ఆడ చూసాను కదా కుట్టు మిషన్, అదైతే ఫ్రీగా వచ్చిందంట. అది ఫ్రీగా వచ్చిందా? ఎలా వచ్చింది చెప్తావా? గవర్నమెంట్ నుంచి అయితే ఫ్రీగా వచ్చిందనమాట. ప్రస్తుతం ఆడ సిపియూ ఆడింది పీసీ. మీకు ఇంతవరకు రన్ చేసి చూపించలేదు. త్వరలో దాన్ని మొత్తం రన్ చేసి పార్ట్స్ మొత్తం ఒక సపరేట్ వీడియో చేసి పెడతాను. అందుకని మనకి ఇప్పుడు టైం లేదు. అండ్ ఇల్లు మారేటప్పుడైతే మేము మొత్తం ఏసీ బీచుకునేదానికి ల్యాడర్ కావాలన్నారు. సో అదే పనిగా ఇంకా ఎప్పటికైనా ఉంటుందని కొత్త ల్యాడర్ అయితే కొన్నాం. అదో పైన ఉంది, నేనే పైన వేసేసిన. అండ్ మా డాడీది అది స్పీకరు, అది ఏదాని తరం కాదు, ఊరి పక్కన వేసిన. మా అమ్మని ఆడేసింది. సో అంతే ఇవాళ వీడియోలో. మా దగ్గర అందరూ మామూలుగా వాటర్ క్యాన్లు తాగుతాం, మేము కుండలో నీళ్ళు తాగాలని కుండ తెచ్చుకున్నాం. అంత పైన ఎదురుగా చూస్తున్నారు కదా, తెచ్చుకున్నాం. దాన్ని తాగలే. దాంట్లో నాకు సామాన్లు కడగడానికి ఇబ్బందిగా ఉందని, అంత పెద్ద కిచెన్లో ఇబ్బందిగా ఉందని పక్కన వేసేసినారు. సో అంతే అనమాట. ఇంకా మా అమ్మ పప్పు తింటుంది, మా అవ్వ. సో అంతే అనమాట ఇవాళ వీడియో. సీ యూ గైస్ నెక్స్ట్ టైం.